నమస్తే ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ బయలుదేరినాం కుంభమేళా కోసం. 500 కిలోమీటర్ అంటే సగం వరకు వచ్చినాం. 500 కిలోమీటర్లు, ఇంకా జబల్పూర్ 150 కిలోమీటర్లు ఉంది. కానీ ఇక్కడి నుంచే అంటే ఇంకా ప్రయాగ్రాజ్ 500 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ కనబడతా ఉంది మనకు. మేము దాదాపుగా ఇక్కడ రోడ్డు మీద ఒక 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక 5 కిలోమీటర్లు కూడా ముందుకు జరగలే. మరి ఈ ట్రాఫిక్ జామ్ ఎందుకు ఇంత ఉంది ఏంది అనేది అర్థమవుతలేదు. కానీ దయచేసి అందరూ కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా రండి. ఇప్పటికీ మేము 2 గంటల నుంచి 5 కిలోమీటర్లు కూడా మా వాహనం ముందుకు కదలలేదు. అది ప్రయాగ్రాజ్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇప్పటికీ. మరి ఇది ఆ ప్రయాగ్రాజ్కి సంబంధించిన ట్రాఫిక్ జామా లేకపోతే ముందర ఏదైనా ఇబ్బంది వచ్చిందా ఏంది అర్థమవుతలేదు. కానీ సమస్య అయితే ఎట్లా ఉంది. కానీ చాలా కోట్ల మంది ప్రయాగ్రాజ్కి వస్తున్నారు. ఒక పోవడం అనే ఈ ట్రాఫిక్ జామ్ తప్ప మిగతా ఏ సమస్యలు లేవు. అక్కడ చాలామంది అనేక సమస్యలు ఏం చెప్తున్నారు, కానీ ఏ సమస్యలు లేవనేది సమాచారం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రయాగ్రాజ్ చేరుకొని పుణ్యస్థానాలను ఆచరిస్తే బాగుంటుంది. మనం గమనించినట్టయితే ప్రయాగ్రాజ్కి వెళ్ళే ఈ వాహనాలను చూస్తూ ఉంటే మేము గప్పటి నుంచి ఇక్కడ బాగా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాహనాలు విపరీతంగా వస్తున్నాయి. చాలా ఆశ్చర్యం ఏంటంటే చాలా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వాహనాలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంకా ట్రైన్లలో, ఫ్లైట్లలో వచ్చేవాళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మేము రోడ్డు మీద ఉన్నాం. హైదరాబాద్ నుంచి 2 గంటల 1:30-2 గంటల ప్రాంతంలో బయలుదేరినాం. ఇప్పటికీ మేము ఇంకా జబల్పూర్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అంటే ఈ వాహనాల సంఖ్యను గమనిస్తూ ఉంటే మనకు తెలుగు రాష్ట్రాల నుంచి లేదా దక్షిణాది నుంచి విపరీతంగా ప్రయాగకు భక్తులు వస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ఒక చైతన్యం అయితే వచ్చింది ఈ హిందువులలో. ఒకటి అక్కడ ఒక కుంభమేళా జరుగుతుంది, అక్కడ ఖచ్చితంగా పోవాలని చెప్పి ఇప్పటికే దాదాపుగా అంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు గతంలో చెప్పినట్టు 40 కోట్ల మంది స్నానాలు ఆచరించే అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ సగం రోజులు అయిపోయింది, ఇంకా 10 రోజులు కుంభమేళా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే 40 కోట్లకు పైగా అక్కడ పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకొక 20 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపుగా దేశంలో ఉన్న సగం జనాభా అంటే దాదాపు 81% మంది హిందువులు ఉన్నారనుకుంటే అందులో ఈ కాంగ్రెస్లు లేకపోతే దైవాన్ని నమ్మని వాళ్ళు మిగతా ఇంకా కొంతమందిని పక్కకు పెడితే మిగతా ఉండే ఒక 100 కోట్ల మంది నిఖార్సైన హిందువులు ఉన్నారనుకుంటే అందులో 60 నుంచి 70 కోట్ల మంది అక్కడ స్నానాలు ఆచరించడానికి వస్తున్నారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీన్ని గమనిస్తే ఏంటంటే ప్రతి ఇంటి నుంచి, ప్రతి కుటుంబం నుంచి ఒకరో ఇద్దరో ఖచ్చితంగా ప్రయాగకు పోయి స్నానం ఆచరిస్తారు. అక్కడి నుంచి పుణ్యజలాలు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో కానీ లేదా వ్యవసాయ క్షేత్రాల్లో లేదా పరిశ్రమల మీద కూడా వాటిని చల్లి అక్కడి పవిత్రతను కాపాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇది రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో మార్పు వస్తుందనడానికి లేదా దక్షిణాది రాష్ట్రాలలో ఒక మార్పు వస్తుందనడానికి ఇది ఒక ప్రత్యేక సంకేతంగా మనకు కనబడతా ఉన్నది.